నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. రెండు రాష్ట్రాల్లో ఎవరు ఊహించినటువంటి ఫలితాలు, అదే తమిళనాడు, పశ్చిమ బెంగాల్. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి ఫలితాలపై రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి చర్చ అనేది బాగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఒక ఇంపాక్ట్, అంటే ప్రభావం చూపేటువంటి అంశంగా మారింది అనేది రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకులు దాని మీద ప్రధానంగా చర్చించుకుంటున్నారు. చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. తమిళనాడులో టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ సాధించినటువంటి యొక్క విజయం, అలాగే పశ్చిమ బెంగాల్లో దాదాపు 3 పర్యాయాలు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిపాలించినటువంటి మమతా బెనర్జీకి చెక్ పెట్టినటువంటి ఓటర్లు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు చాలా చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక భిన్నమైనటువంటి చర్చ. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికతో ప్రభుత్వం నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో విజయ్ సాధించినటువంటి ఘనతను పవన్ కళ్యాణ్ ఆ రకంగా ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అనేది ఒక అంశం. ఎప్పుడూ కూడా మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పడమే కానీ రాజకీయంగా స్వతహాగా ఒక బలమైనటువంటి వ్యవస్థగా మారేటువంటి అవకాశాలు ఉన్నట్లు సేనాని మాట్లాడలేదు అనేది 2024 ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు, నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అంశానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి స్టాండ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళలేదు. ఈయన మాత్రం వెళ్ళారు. అప్పట్లోనే పొత్తు ధర్మం ప్రకారం నాకు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్లేదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ను చాలామంది వ్యతిరేకించారు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కూడా కూటమిలో ఏం జరుగుతుంది, కనీసం వాటిని పట్టించుకోకుండా ఆయన దారిన ఆయన వెళ్తున్నారు. ఇదే రకమైనటువంటి విధానం కొనసాగితే జనసేనకు తీరని నష్టం జరుగుతుంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు సేనాని వ్యవహార శైలి పట్ల అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అన్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్గా చేసుకొని జనసేన నాయకులను, జన సైనికులను, వీర మహిళలను అవమానపరుస్తున్నప్పటికీ సేనాని నోరు మెదపడం లేదు. దీనికి సంబంధించి కనీసం తమిళనాడు రాజకీయాలను చూసైనా ఆయన ఒక గుణపాఠం తెచ్చుకోవాలి, ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకోవాలి. బలమైనటువంటి వ్యవస్థగా ఉన్నటువంటి జనసేన ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలి. ఆయన లేనిదే ఈరోజు కూటమి లేదు అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నెన్నో కథనాలు, ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత ఒక రకమైనటువంటి దాంట్లో కొన్ని నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మన పవన్లో ఆ ఫైర్ ఏది? తమిళనాట విజయ గెలుపుతో జనసేన శ్రేణుల్లో అంతర్మదనం. పార్టీ పెట్టి 12 ఏళ్ళైనా ఇంకా పొత్తు తిరుగుడు పువ్వు మాదిరి రాజకీయాలు ఎందుకు? ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకపోవడం వల్లే రాజకీయంగా ఎదగలేకపోతున్నామని ఆవేదన. సొంతంగా ఎదగటానికి యత్నించకుండా మరో 15 ఏళ్ళు పొత్తులే అంటూ పవన్ ప్రకటనలు ఎందుకు? టీడీపీకి ఊడిగం చేయాల్సిన దౌర్భాగ్యం తమకెందుకని జనసేన శ్రేణుల్లో ఆవేదన. ఇప్పుడు ఇది సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ వర్గాల గ్రూపుల్లో, సోషల్ మీడియా గ్రూపుల్లో తిరుగుతుంది. నిజంగా ఈ పాయింట్లో జనసేన నాయకుల ఆవేదన ఉంది, వారి అసంతృప్తి కనిపిస్తుంది, ఆ వాయిస్ వినిపిస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏం కాదు. ఎందుకనంటే ఎప్పుడైతే నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన నాయకులకు అన్యాయం జరుగుతుందని జనసేనలో ఉన్నటువంటి నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే ఆ నాయకులను సస్పెండ్ చేస్తున్నారు తప్ప కనీసం చంద్రబాబు నాయుడుతో కూర్చుని మాట్లాడి ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఒక ఆలోచన చేయట్లేదు పవన్ కళ్యాణ్ అనేది అసంతృప్తి, వ్యతిరేకత ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణుల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భంలో మరి తమిళనాడు రాజకీయాలు
ఎక్కడా కూడా ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ విజయం సాధిస్తుందని ఎవరు భావించలా, ఎవరు ఊహించలా అసలు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలు అటువంటివి. డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఏ స్థాయిలో ఉన్నాయి, ఎవరికి అవకాశం ఇవ్వకుండా వారే పరిపాలించినటువంటి పరిస్థితి దశాబ్దాల కాలం. మరి ఇలాంటి సందర్భంలో టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అధినేత విజయ్ ఆయన ఒక విధానంతో వెళ్ళారు. నేను సింగిల్గానే వస్తా, సింహంలా వస్తా, ఒక నినాదంతో ఒక విధానంతో ఆయన వెళ్ళారు. దానికి సంబంధించి ఇప్పుడు ఫలితాలు, ఈ రకమైనటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ ఎందుకు చేయడం లేదు అనేది ఇప్పుడు బాగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కూటమిలో తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఒక రకంగా ఉండేది, కానీ ఈ ఫలితాల తర్వాత వారి పంద, వారి విధానం అన్నీ కూడా మారబోతున్నాయి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలి, లేని పక్షంలో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది జనసేన పార్టీకి, అలాగే జనసేన నమ్ముకుని ఉన్నటువంటి వారికి. కాబట్టి ఇప్పటికైనా తన పాత్ర ఏంటనేది అందరికీ తెలుసు కాబట్టి దానికి తగ్గట్లుగా వ్యవహరించాలి, హుందాదనంగా ముందుకు వెళ్ళాలి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనే విధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎంతో ముందుకు వెళ్తుంది. కమిటీలు, జాతీయ కమిటీలు, రాష్ట్ర కమిటీలు, దానికి సంబంధించి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కు అదనపు బాధ్యతలు పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి ఆ పోస్ట్ని క్రియేట్ చేశారు. అంటే రాబోయే రోజుల్లో ఇంకా పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించబోతున్నారు అనేది ఒక ఇండికేషన్. ఆ పరిస్థితిని అడ్డుకోవడానికి సేనాని ఎలా అయినా సరే, మన పాత్ర లేనిదే, లేకపోతే మన ప్రమేయం లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చేదా, ఇవన్నీ కూడా గ్రహించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది అంతర్మదం, ఒక రకమైనటువంటి ఆలోచన, ఒక రకమైనటువంటి చర్చ. ఖచ్చితంగా మనకేం తక్కువ, మనకున్నటువంటి, మనం పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో మనం విజయం సాధించాం, 100% స్ట్రైక్ రేట్. కానీ పార్టీ ఎప్పుడో స్థాపించాం, ఆ విజయాలు ఇప్పుడు అందుకున్నాం. కాబట్టి తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో దానికి రెట్టింపుగా ఆంధ్రప్రదేశ్లో కూడా మన పార్టీ మరింతగా బలోపేతం కావాలి, పరిపుష్టి చెందాలి అనేది జన సైనికుల ఆలోచన. మరి సేనాని ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో, ఆయన ఇప్పటికీ కూడా ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే నాకు అది చాలు అని అంటారా? టీవీకే అధినేత విజయ్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తారా అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారేటువంటి అవకాశం ఉంది అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పొలిటికల్ అనలిస్టులు కూడా దీని మీద ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.